అప్పుడప్పుడు వంటలో మా వారి సహకారం, త్వరగా వడ్డించమని పిల్లల అధికారం. తెలుగింటి ఆడపడుచుగా సహకారమైన మమకారమైన ఏ కారమైనా ఒకే ఒక్క ఆకారం. టీడీహెచ్ రిషికాకారం. ఫార్ములా ఈ రేసులో అక్రమాలు జరిగాయంటూ తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. కేటీఆర్ కూడా ఈ కేసుపై స్పందించారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ని బయటపెట్టి అసలు ఏం జరిగిందో వివరించారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇందులో ఖచ్చితంగా అవినీతి జరిగిందని తేల్చి చెబుతోంది. అంతా ఆలోచించే ఏసీబీ వరకు కేసుని తీసుకెళ్లామని అంటోంది. ఈ క్రమంలోనే కేటీఆర్ న్యాయ పోరాటానికి దిగారు. త్వరలోనే ఆయన ఈ కేసులో అరెస్ట్ చేయనున్న నేపథ్యంలో అరెస్టుపై స్టే ఇవ్వాలని కోరుతూ ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. అంతేకాదు, ఏసీబీ కేసుని కొట్టివేయాలని పిటిషన్ వేశారు. ఈ కేసులో తనని అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని ఈ పిటిషన్లో కోరారు. అయితే కేటీఆర్ అరెస్ట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా గొడవ చేయడానికి బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని, ఇందుకోసం ₹1 కోటి కేటాయించిందని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి.